హాయ్ వెల్కమ్ టు విద్యూస్ కిచెన్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పరాటా ఎట్లా చేస్తారో చూపిస్తా. దీనికి కావాల్సింది మెయిన్ పరాటా, క్యాలీఫ్లవర్, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, కారం, ఉప్పు తగినంత, అండ్ గోధుమ పిండి కావాలి. ఆయిల్ వేయాలి, కొంచెం క్రిస్పీగా వస్తుంది ఆయిల్ వేస్తే. అండ్ ఒక తగినంత ఉప్పు వేసుకోండి. తడుపుకోవాలి. తడిపి 15 minutes పక్కన పెట్టినా నేను. సో నౌ రెడీ టు కుక్. ఇది తయారు చేసే పద్ధతి: ఫస్ట్ ఒక బౌల్లోకి బటర్ తీసుకోండి, రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు. ఇందులో పెప్పర్, ఆమ్చూర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ టు టేస్ట్. ఇవన్నీ ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రేటెడ్ క్యాలీఫ్లవర్ని తీసుకుంటున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసేసుకోండి. దీంతో ఈ సైజ్ చపాతీ తీసుకొని దీన్ని ఇట్లా అనుకుందాం మనం. టు స్టఫ్ cauliflower into it, I'm just making this like this. సో ఇది ఇట్లా వచ్చింది కదా. ఇట్స్ రెడీ టు స్టఫ్ నౌ. ఇప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ స్టఫ్ చేసుకొని దాన్ని ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. సీల్ చేసేయండి బయటికి రాకుండా. ఏదైనా వచ్చినా సరే కొంచెం కవర్ చేసేసుకోండి. డస్టింగ్ చేసుకొని దాని చపాతీలాగా అనుకోవాలి. జస్ట్ టు సెటిల్ డౌన్ ఫస్ట్ ఇట్లా చేయితో అనేసి, తర్వాత చపాతీతో అంటే సెట్ అయిపోతుంది. ఇట్లా పెనం మీద వేసేసుకోండి. దాన్ని వేసుకొని దాని బటర్ అన్నా ఆయిల్ అన్నా దాని మీద లెట్ ఇట్ కుక్. స్లో మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది, కుక్ కాదు. సో ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి చపాతీని. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడి వేడి పరాటా రెడీ అయిపోయిందండి, క్యాలీఫ్లవర్ పరాటా. దీన్ని మనము మామిడికాయ చట్నీ కానీ, టమాటో పికిల్ చట్నీ కానీ, పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. You will like it. I hope you guys enjoyed this video. Thank you.